అరెస్ట్ కన్ఫర్మ్, దాంట్లో ఎటువంటి డౌటే లేదు, పక్కాగా అరెస్ట్ అవ్వాల్సిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని హరీష్ రావు గారు విత్ ఎవిడెన్స్ తోటి ఐ హ్యావ్ ఆల్ ఎవిడెన్స్, ఇంకెవరికైనా రైట్ ఉంటే వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పి వచ్చి అరెస్ట్ చేసే దమ్ము ఎవరికైనా ఉందనుకుంటూ హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దేనిపైన? ఈ భూ కబ్జాల విషయం పైన. మీరు చూడండి, 7,000 కోట్ల రూపాయల భూ కబ్జా ఏదది నాదర్గుల్లో 370 ఎకరాలకు ఎసరు సర్కారు భూమిని కాజేసే పనిలో ప్రభుత్వ పెద్దలు హైకోర్టు తీర్పును బేఖతారు చేస్తూ అరాచకం, అధికార బలంతో బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్నది మంత్రి పొంగులేటి కుటుంబమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజులకి కబ్జాలు, నాదర్గుల్ భూములను ఆక్రమించుకొని ఫెన్సింగ్, పేదల ఇళ్లు కూలగొట్టే హైడ్రాకు ఈ ఆక్రమణలు కనిపించడం లేదా? సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కబ్జాలను అరెస్టు చేయాలి, కబ్జాదారులను అరెస్టు చేయాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోరో లీడర్ హరీష్ రావు గారు ఏకి పారేసి నిన్న ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా పలువురితోటి ఆధారాలతోటి కూర్చొని మరి మాట్లాడడం కూడా జరిగింది. అయితే మీరు ఒకటి తెలుసుకోవాలి, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని అమ్మేయాలి, వచ్చిన డబ్బులతోటి ప్రభుత్వాన్ని నడుపుకోవాలి, లేకుంటే మళ్ళీ మనం ఇంకోసారి గెలవం. కాబట్టి ఉన్న భూముల్ని మొత్తం అమ్మేద్దాం, అమ్మేసి వచ్చిన డబ్బుతోటి తల వాడమంచుకుందాం అన్నట్టుగా ఇక్కడ ఓ పొంగులేటి అనే నాయకుడు బీభత్సంగా సాగిపోతా ఉన్నాడు. మొన్నటికి మొన్న 600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి గారికి లొల్లైతే నువ్వు సీఎమా నేను సీఎం అనుకుంటూ కొట్లాడుతోటి అధిష్టానానికి ఒకరు ఉరికితే మరొకరు కేరళకి ఉరకడం జరిగింది. ఈ విధంగా లొల్లులు పెట్టుకుంటూ ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. 6 గ్యారెంటీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, 420 హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. ఈరోజు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వడానికి, పోస్టుల భర్తీల కోసం, మంత్రుల ఇన్కమ్ కోసం, వాళ్ళకు జాబ్ శాలరీ కోసం డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వేయడానికి డబ్బులు లేవు. పెన్షన్దారులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక చివిల్లి గవ్వ కూడా లేదు. మహిళలకు 25,000 రూపాయలు, నిరుద్యోగి మహిళకు ఏమని చెప్పిండు, ఒక స్కూటీ 4,000, నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు, భూమి లేని వారికి 3 ఎకరాలు, అదేవిధంగా పోడు వ్యవసాయం చేసేటోళ్ళకు పట్టాలు. అది నోరైతే కాదు నాకు తెలిసిన అవతలు. ఇవన్నీ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర 1 రూపాయి చిల్లి గవ్వ కూడా లేదు. కానీ భూములను అమ్మి ఆ డబ్బుల్ని కేరళ ఎన్నికల్లో పంచడానికి మాత్రం డబ్బులుంటాయి. రాహుల్ గాంధీ ఫ్లైట్ ఛార్జీల కోసం డబ్బులుంటాయి. రాహుల్ గాంధీ బట్టల నుంచి సాక్షుల దాకా ఆయన దగ్గర ఇవ్వడానికి కూడా డబ్బులుంటాయి. కానీ ఈరోజు ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలను చూసుకోవడానికి, సమస్యలు తీర్చడానికి మన దగ్గర రూపాయి చిల్లి గవ్వ కూడా లేదు. గవ్వ కూడా ఉండదు, రాదు, కుదరదు అనేది మనకు క్లారిటీగా ఇక్కడ అవపడతా ఉంది మిత్రులారా. తెలంగాణ వ్యవస్థ ఆగంపాలు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు చెప్పారు, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, మేము సిబిఐ దగ్గరికి వెళ్తాం, ఈడీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఇంకేమైనా ఉంటే ఇంకేక దగ్గర వెళ్తాం, కానీ అరెస్ట్ చేయాలనుకుంటూ గర్జించి చెప్పేశాడు హరీష్ రావు గారు. ఈ తీరుగా చెప్తా ఉంటే ప్రభుత్వానికి సోయి బారడం లేదు, ప్రభుత్వంలో ఉన్న కొందరికి అసలు కానరావడం లేదు, చెవులకు వినపడడం లేదు. ప్రభుత్వాన్ని సర్వం ఆగం చేసే దిశ వైపుగా నడుచుకుంటూ పోతున్నాడు తప్ప ప్రభుత్వాన్ని బాగుపరిచే దిశగా ఎక్కడ కూడా పనిచేయడం లేని విషయం బాజప్తుగా తేటతెల్లమైపోయింది.